హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఎస్ఎస్సితో గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు. ఎస్ఎస్సి అంటే ఏం లేదు, మన 10వ తరగతి పాస్ తోటి గ్రామీణ బ్యాంకులోని ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. జీతం వచ్చి మనకు 30,000. ఆఫీసు అసిస్టెంట్ జాబ్స్ ఇవి. మన తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్ ఉంటుంది. ఇవి ఫెడరల్ బ్యాంక్ నుంచి అయితే వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఏజు, క్వాలిఫికేషను, ఎలా అప్లై చేసుకోవాలి, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి ఫెడరల్ బ్యాంక్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. దీంట్లో మనకి అప్లై చేసుకోవడానికి డేట్స్ అయితే మనకి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైందంటే మనకి 30 డిసెంబర్ 2025 నోటిఫికేషన్ అయితే విడుదలైంది. లాస్ట్ డేట్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 8 జనవరి 2026 మనకి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మనకి కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్కి అయితే 1 ఫిబ్రవరి 2026 మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను 1/12/2025 నాటికల్లా మీరు 10వ తరగతి పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇది గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే లేదు. మనకి ఏజ్ విషయానికి వచ్చేటప్పుడు 1/12/2025కి మనకి 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యన పిల్లలు ఓసీ క్యాండిడేట్స్ మనకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఎస్సీ ఎస్టీలకి మనకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఎప్పుడు పుట్టాలంటే 1/12/2000 నుండి 1/12/2007 మధ్యన పుట్టిన పిల్లలందరూ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మనకి ఇది ఇండియన్ నేషనల్ అంటే మనకి ఏపీ వారు, తెలంగాణ వారు ఇద్దరు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి పే స్కేల్ వచ్చేటప్పటికి వీరికి పే స్కేల్ 19,500 నుంచి మనకి పే స్కేల్ మొదలవుతుంది. వీరికి అన్నీ కలిపిన ఒక మనకి 40,000 దాకా శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. టీఏలు, డిఏలు అన్నీ కలిపి. మీకు దీంట్లో న్యూ పెన్షన్ స్కీమ్ కూడా మనకి ఎలిజిబిలిటీ ఉందనేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ మీకు ప్రొబేషన్ పీరియడ్ 6 months ఉంటుంది. తర్వాత అయితే మీకు రెగ్యులైజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనేసి నోటిఫికేషన్ ఇవ్వలో ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడం అయితే జరిగింది. సెలక్షన్ స్టేజెస్ ఏ విధంగా ఉంటుందంటే మనకి ఒక టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సెంట్రల్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఈ టెస్ట్ మనకి ఎక్కడైతే కండక్ట్ చేస్తారంటే మనకి దగ్గరలో ఉన్నది ఏంటంటే ఓన్లీ హైదరాబాద్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అయితే పెట్టుకోవడానికి అయితే ఉంది. ఇది పెట్టిన తర్వాత మీకు ఒక చిన్న పర్సనల్ ఇంటర్వ్యూ అయితే చేసి మీకు డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి వారు మీకు ఉద్యోగాన్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలంటే దీనికి మనకి 10th క్లాస్ సర్టిఫికేటు, ఇంటర్మీడియట్, డిప్లొమా మార్కుల సర్టిఫికేట్ ఉంటే అది, తర్వాత గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఆధార్ కార్డు, పాస్పోర్టు, వాల్యుడ్ ఐడి అయితే కూడా కావాలి. మీకు పాన్ కార్డు కూడా ఉండాలనేసి ఇవ్వడం జరిగింది. లేకపోతే పాన్ కార్డు అప్లికేషన్ అక్నాలెడ్జ్మెంట్ ఉన్నా పర్లేదు, అప్లై అయితే చేసుకుంటే. పాన్ కార్డు రాకపోయినా పర్లేదు, మీరు దీనికి అప్లై అయితే చేయండి. ఈరోజు అప్లై చేసుకోండి మీరు దీనికి. తర్వాత మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కోసం రావాలనేసి చెప్తున్నారు. 1 month కోర్స్ ఉన్నది కూడా ఆ సర్టిఫికేట్ అయితే పెట్టుకోండి. తర్వాత డొమైసైల్ సర్టిఫికేట్ కూడా కావాలి మీకు. అంటే నేటివిటీ సర్టిఫికేట్ అంటారు కదా, అది కూడా కావాల్సి ఉంటుంది దీనికి. దాంతో పరంగా ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్లు కూడా వీరికి అప్లై చేసుకోవడానికి కావాల్సి ఉంటుంది. మీ దగ్గర ఏదైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉన్నా, లేకపోతే అదర్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నా కానీ, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నా కానీ దీనికి అప్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 30/12/2025 నుంచి స్టార్ట్ అయింది. మనకి తక్కువ టైం ఉంది. 8/1/2026కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలంటే www.federalbank.in/careersలోకి వెళ్ళి జాయిన్ అవర్ టీమ్ అనేసి దాంట్లోకి వెళ్ళిన తర్వాత అప్లై బటన్ అనేది ఉంటుంది, దాన్ని నొక్కవలసి ఉంటుంది. తర్వాత మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత మీ పేరు ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ రావడం అయితే జరుగుతుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీకు పర్సనల్ డీటెయిల్స్, తర్వాత అకాడమిక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత అగ్రీ చేయవలసి ఉంటుంది. తర్వాత ఫీజు పేమెంట్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఫోటోగ్రాఫ్స్, సిగ్నేచర్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఫీజు అయితే మనకి జనరల్, ఓబీసీ వారికి, అదర్స్కి అందరికి కలిపి మనకి 500 రూపాయలు ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి అయితే 100 రూపాయలు ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. ఫీజు చెల్లించేటప్పుడు మీరు పిల్లలు జాగ్రత్తగా నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాతే మీరైతే
ఫీజు అయితే పేమెంట్ చేయండి. ఒకసారి చేసిన తర్వాత మనకి వెనక్కి అయితే రాదు. పేమెంట్ మాత్రం ఆన్లైన్లోనే ఉంటుంది. క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, యూపీఐ కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే చెల్లించవలసి ఉంటుంది. ఆ రిసిప్ట్ని మీరు డౌన్లోడ్ చేసుకుని మీ దగ్గర అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి ఎగ్జామినేషన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే మనకి 4 భాగాలుగా విభజించబడి జరిగింది. ఒకటి కంప్యూటర్ నాలెడ్జ్ 15 క్వశ్చన్లు ఉంటే 15 మార్కులు, ఇంగ్లీష్కి 15 క్వశ్చన్స్ ఉంటాయి 15 మార్కులు, లాజికల్ రీజనింగ్లో మనకి 15 క్వశ్చన్స్ ఉంటే 15 మార్కులు, మ్యాథమెటిక్స్లో 15 క్వశ్చన్స్ ఉంటే 15 మార్కులు, టోటల్ 60 క్వశ్చన్స్ ఉంటే 60 మార్క్స్. టోటల్ 60 క్వశ్చన్స్ ఉంటే 60 మార్క్స్. టోటల్ మీకు 60 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 4 సెక్షన్లు అయితే ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ పేపర్ వచ్చేటప్పుడు మనకి ఇంగ్లీష్లో ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేదు కాబట్టి మీకు వచ్చినవన్నీ పెట్టండి, రానివన్నీ కలిపి మీకు అయితే ఏదో ఒకటి ఆన్సర్ అయితే పెట్టయితే రండి. నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ఎటువంటి మీకు ప్రాబ్లం అయితే ఉండదు. మనకి అడ్మిట్ కార్డు మనకి సెంట్రల్ బేస్డ్ ఆన్లైన్ ఆప్టిట్యూడ్ కోసం 23/1/2026లో మనకి ఫెడరల్ బ్యాంక్లో మీకు వెళ్ళి చూసుకోవాల్సి ఉంటుంది. లేదా మీకు మెయిల్ ద్వారా కానీ మీకు వారైతే పంపించడం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇది నోటిఫికేషన్ విడుదలైంది కదా, ఇది ఎక్కడెక్కడ పోస్టింగ్స్ అయితే ఉన్నాయంటే మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కడా లేవు. మనకి ఓన్లీ హైదరాబాదులో అయితే ఉంది మనకి. అక్కడైతే మీకు అప్లై చేసుకోవచ్చు. హైదరాబాదు మనకు తెలంగాణకి రంగారెడ్డి ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ తెలంగాణ హైదరాబాద్లో మీరు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉన్నవారో దానికి అప్లై అయితే చేసుకోండి. ఈ బ్యాంక్కి వీరు 20 కిలోమీటర్ దూరంలో ఉన్నవారే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉందనేసి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఈ బ్యాంక్ ఎక్కడ ఉందో 20 కిలోమీటర్ దూరంలో ఉన్నవారే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనం అంతిమ ఘట్టానికి అయితే వచ్చేసాము. మనకి ఫెడరల్ బ్యాంక్లో మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మళ్ళీ చెప్పడం జరుగుతుంది మీకు. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 8 జనవరి 2026కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు మార్చి కల్లా మీకైతే అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవడం ఒకసారి చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనం ఫెడరల్ బ్యాంకులోకి వెళ్ళిన తర్వాత లాస్ట్న మనం ఇక్కడ ఐ కన్ఫర్మ్ అనేసి క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక కోడ్ అయితే వచ్చింది. తర్వాత మీ ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, మీ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేయవలసి ఉంటుంది. ఒక క్యాపిటల్ లెటర్లోనూ ఒక మనకి @ అనేసి తర్వాత హ్యాష్ అనేసి అది పెట్టుకుని ఏదో ఒకటి అయితే 8 డిజిట్ నుంచి 9 డిజిట్ మధ్యలో మీకు పాస్వర్డ్ అయితే మనకి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెండ్ ఓటీపీ రావడం అయితే జరుగుతుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీకు దాన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత మీకు దీనికి మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్, తర్వాత పేమెంటు చేసుకున్న తర్వాత అప్పుడు మీకు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ చేసుకుని ప్రివ్యూ తీసుకుని దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వెళ్తారో అప్పుడైతే చూపించవలసి ఉంటుంది. ఫీజు రిసిప్ట్ కూడా, ఈ రిసిప్ట్ని కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లింక్ని డిస్క్రిప్షన్లో కానీ కామెంట్స్లో కానీ పెట్టడం జరుగుతుంది. లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అక్కడ కూడా మీకు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎనీ డౌట్స్ ఏమైనా ఉంటే కానీ కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.